తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాపిరి క్లస్టర్లో జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ రోజు ఆయన తెచ్చిన సంస్కరణ వల్లే ఈరోజు అందరికీ రాజకీయంగాను ఇంకా అన్ని విధాలుగాను వాళ్ళకి ఈరోజు లబ్ధి చేకూరుతుంది. సమాజంలో ఒక మంచి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఆ రోజు కూడు గుడ్డు నీడ కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఈ పార్టీని స్థాపించాడు. అంతేకాకుండా ఢిల్లీ స్థాయిలో తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి నాయకుని మనందరూ ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ అన్ని ఊర్ల నుంచి వచ్చి ఆయన ఘన నివాళి కల్పించవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాము. అంతేకాకుండా గత 44 సంవత్సరాలుగా నందమూరి తారక రామారావు వారసత్వాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఈరోజు స్వర్ణాంధ్ర నిర్మాతగా ఈరోజు ఆయన స్వర్ణాంధ్ర నిర్మించే కార్యక్రమంలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా రాబోయే తరానికి మన నందమూరి నారా లోకేష్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారిని పార్టీ పగ్గాలు చేపట్టి దిగ్విజయంగా పార్టీ కార్యక్రమాన్ని నిలబెడుతున్నారు. కాబట్టి మనం అందరూ యువత ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయనకు విన్నదండగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అంతేకాకుండా కళ్యాణదుర్గం ప్రాంతాల్లో మన గౌరవనీయులు పూజని అమ్మనేని సురేంద్రబాబు అన్న గారు పార్టీని కళ్యాణదుర్గంలోని తెలుగుదేశం పార్టీని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టారు. ఇక్కడ సంక్షేమ పథకాల్లో అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి రాష్ట్రానికే ఒక రోల్ మోడల్గా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ వచ్చిన మహానాడుకు వచ్చినటువంటి కార్యకర్తలకైతే నాయకులకైతే ప్రతి సౌకర్యము అక్కడ మహానాడులో జరిగే సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి సౌకర్యాన్ని ఇక్కడ అందరికీ సౌకరిస్తారు. భోజనాలు అయితేనేమి, నీళ్ళ సౌకర్యమేమి, సాయంత్రం వరకు టిఫిన్ భోజనం, మళ్ళీ సాయంత్రం టీ వరకు, మరియు వాళ్ళకి ఇక్కడ రావాల్సినటువంటి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. కాబట్టి ఆయనకి మనందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందుకంటే మనం ఇంకా రావాల్సిన ఈ రోజు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.